ఎప్పుడు శాంక్షన్ ఇచ్చిద్ది? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. ఇక్కడి నుంచి ప్రపోజల్ పోవాలి కదా, మరి ఎలా పోయింది ప్రపోజల్? మెడికల్ కాలేజ్ ప్రపోజల్ ఎలా శాంక్షన్ చేశారు? జవహర్ రెడ్డి గారు రాత్రికి నాకు ఫోన్ చేసి, మహేష్ మనం మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇవ్వాలంటే నువ్వు అర్జెంటుగా ఒక 50 ఎకరాలు చూపెట్టాలి ల్యాండ్ దానికి అంటే, మాచవరం దగ్గర ల్యాండ్ ఉంటే పొద్దున ఆర్డీఓ ఎంఆర్ఓ చేత సంతకాలు పెట్టించి పాప జవహర్ రెడ్డి గారికి అప్పచెప్తే ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆంధ్ర రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 3 దాంట్లో పిడుగురాళ్ళకు గురజాలకు సాధించాను. మరి ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తుంది. మరి 175 నియోజకవర్గాల్లో 3 వస్తే ఒకటి పిడుగురాళ్ళకు వచ్చింది కదా. మరి ఓకే, ఆర్ఓబి బ్రిడ్జ్ 33వ ఐటము కృష్ణబాబు గారి దగ్గర బ్రిడ్జు ఐటమ్స్ లో పిడుగురాళ్ల బ్రిడ్జ్. మాకున్న సంబంధాలతో ఆయన వేడుకొని, సార్ 33 ఉంటే రావేమో, అన్ని ఇస్తారో ఇవ్వరో అంటే ఆయన 5వ ఐటమ్కు తీసుకొచ్చాడు బ్రిడ్జిని. 33 ఐటమ్స్ ప్రపోజల్స్ పోయినాయి. 33 నియోజకవర్గాలు. ఆంధ్ర రాష్ట్రానికి 6 వచ్చినాయి. 6 మాత్రమే 33లో. గురజాల నియోజకవర్గానికి 1 వచ్చింది. మరి ఇదేంటి చెప్పండి? ఇది కృషి కాదా? ఎవరుంటే వాళ్ళు, నేను ఒక్కడిని కాదు, ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం ఆ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి నిర్వర్తిస్తాయి. తప్పేంటి దాంట్లో? ఈ రోజు మీకు ఇళ్లు కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇచ్చి కడుతున్నారు. రైతు భరోసా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కామన్. అందుకే కదా పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టింది. తప్పేంటి దాంట్లో? నేను నా డబ్బులు ఇచ్చాను, ఇంకోళ్ళు ఇచ్చి ఎవరివ్వరు కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ ఉంది, తెచ్చాము. గతంలో వచ్చినాయి పథకాలు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఆ రోజు కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పోయి దాదాపు అన్ని నియోజకవర్గాలకి తాగునీటి పథకాలు వచ్చినాయి. మరి కామన్ థింగ్ దట్ ఈస్. పెద్ద దాంట్లో విచిత్రమే. ఎక్కడ గౌరవించట్లేదు చెప్పండి? ప్రకారం కాసు మహేష్ రెడ్డి చేస్తున్న పాలన ప్రజల పాలన నడుస్తుంది. నాకేం స్పెషల్ రైట్స్ ఉండవు కదా. ఆరోపిస్తున్నారు సార్. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, దానికే ఉందమ్మా. ఆరోపణలు చేయడానికి ఇప్పుడు అదేగా నేను చెప్తుంది. ఇప్పుడు 57 గ్రామాలు 73 వార్డులలో దాదాపు 80% పూర్తయిపోయింది ఆసరా పథకం. మీరు అన్ని చోట్లకు వచ్చారు, ఎక్కడన్నా ప్రాబ్లం అయిందా? ఓకే, ఇక్కడ అయింది. నేను వీళ్ళని వాళ్ళని ఇద్దరిని తప్పు పట్టట్లా. ఒక మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు కదా కొన్నిసార్లు, చెప్పచ్చు. వీళ్ళు చెప్పు ఉండొచ్చు, వాళ్ళు మేబీ సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ఇప్పుడు నేను తప్పులు ఎంచుకుంటూ చూడటం కన్నా నా కర్తవ్యం ఏంది? ప్రోగ్రామ్ బాగా జరగాలి, అందరూ పాలు పంచుకోవాలి. ఓ రోజు పోస్ట్పోన్ చేస్తే అయిపోయి, సింపుల్. దీనికి పెద్ద భేషజ్వాదాలకు పోవాల్సిన అవసరం లేదు కదా. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నువ్వైనా అదే చేస్తావు కదా. గ్రామాల్లో గ్రూప్ రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ గ్రూపులు ఈ రోజు నుంచి ఉన్నాయా? మీరు వచ్చిన ఎక్కువగా ఉందని ఆరోపణలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఆరోపిస్తున్నారు సార్. ఎమ్మెల్యే అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా ఇప్పుడు ఒకటే. ఎవరైనా సచివాలయం పోయి అర్జీ పెట్టాల్సిందే. ఎవరైనా. ఇది వాస్తవం కాదా? ఇంక గ్రూప్ ఎక్కడుంది చెప్పు? గ్రూప్ అంటే ఒకప్పుడు ఏంది, నాతో వస్తే 2 పెన్షన్లు వస్తాయి, ఈయనతో పోతే 2 అధికంగా వస్తాయి, అంతేనా? ఈ రోజు అసలు ఆ పరిస్థితి ఉందా ఏ గ్రామంలో అయినా? చెప్పండి. ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఏ మతం ఏ కులం వాడైనా సరే, అర్హత ఉంటే పోయి సచివాలయంలో దర్జాగా పోయి అర్జీ పెట్టుకోండి. అర్హత ఉంటే వచ్చింది. మన నియోజకవర్గంలో ఏంటంటే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఉండటం వల్లనే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటున్నారండి. కేవలం అంటే వాళ్ళు సార్, మాకు వ్యక్తిగతంగా ఏమి ఉండదు కదా సార్. ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పుడు కాస్త నాయకులు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకెవరూ చెప్పలేదు, ఎమ్మెల్యే గారు చెప్పలేదు అంటున్నారు. నేను ఎక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్స్, అధికారులు. ఒక ఎమ్మెల్యే కాదు, ప్రోటోకాల్ నిబంధన పాటిస్తున్నారో లేదా చూస్తాను తప్పితే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఇచ్చేది అధికారులు. ఇప్పుడు నేను దాదాపు 3 పట్టణాలు పూర్తయినాయి, దాదాపు 40 గ్రామాలు పూర్తయినాయి. ఎక్కడ నేను ఫోన్ చేసి నాయకులకి ఎవరెవరున్నారు, ఎవరెవరు రావాలి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారులకే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే వదిలేస్తాం. ఎండిఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, లేదు డ్వాక్రా సంబంధించిన అధికారులు మండలాల్లో, పట్టణాల్లో ఉన్నారు.
ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ అయిందా? ఎక్కడన్నా ఒక సర్పంచ్ని పిలవపోవటం కానీ, ఎంపీటీసీని కానీ, కౌన్సిలర్ని కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, జెడ్పీటీసీని కానీ, చైర్మన్లు కానీ లేదు. ఎందుకంటే పిలుస్తూ ఉన్నారు. మరి గామాలపాడులో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడే వచ్చాము మండలంలోకి. నాకు మధ్యాహ్నం చెప్పారు, ఇలా కృష్ణమూర్తి గారికి వాళ్ళ తనయుడు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ లేదంటే సార్, ప్రోటోకాల్ లేదంట. అంటే ఒకటే చెప్పాను, ప్రోటోకాల్ లేదా, పిలిచారా లేదా నాకు తెలియదు, అది అధికారులకు తెలుస్తుంది. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఒకరోజు తర్వాత పెట్టండి, ఏముంది అర్జెంటు. ఒక మంచి కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో గురజాల్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అన్ని చోట్ల కన్నా అన్ని చోట్ల మండలాల్లో పెట్టి వదిలేశారు. మనం ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాస్త ముహూర్తంలో మార్పు వస్తే నష్టం ఏమీ లేదు. అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని డ్వాక్రా మహిళలకి మరి వాళ్ళ యొక్క మొహంలో ఆనందం చూడాలి. అందుకని ఈ కార్యక్రమం ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ప్రోటోకాల్ పాటించాలి. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి మీరు పిలిచామని మీరు అంటున్నారు ఎండిఓ గారు. ఏపీఓ లేదు, ఎవరికి చెప్పారు మీరు? మరి చెప్పలేదని అంటున్నాడు. ఎల్లుండి ప్రోగ్రామ్ పెడుతున్నాము, దాని గురించి కొంచెం చెప్పండి. అందరికి చెప్పండి, కృష్ణమూర్తి గారికి చెప్పండి, ఎమ్మెల్సీ గారికి చెప్పండి, సర్పంచ్, ఎంపీటీసీకి కూడా చెప్పండి. సో ఇంకా మిగిలిపోయిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.